మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆ తదుపరి మనము ప్రార్థనలో సమయాన్ని పెడతాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. రాజరక్షక నాయన యేసయ్యా, నీ యొక్క మహా గొప్ప కృపచేత దయచేత ప్రేమించుట మీరు మమ్మల్ని నేటి వరకు సజీవులుగా ఉంచి ఈ యొక్క 2024 సంవత్సరము జనవరి నెల, ఫిబ్రవరి నెలలో సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలు మేము కలిగి ఉండటానికి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో వివిధ రకాలైనటువంటి అంశాలను గురించి ప్రార్థన చేసినప్పుడు మీరు గొప్ప గొప్ప కార్యాలు మా ఎడల జరిగించి ఉన్నారు. ఈ నెల కూడా నాయన మేము సంపూర్ణ రాత్రి ప్రార్థన క్రమములు మేము పాటిస్తూ ఉండగా, అనుసరిస్తూ ఉండగా మీరు ఆయన మా ప్రార్థనలను మీరు విని మమ్మల్ని స్వస్థపరచమని, మా అవసరతలు తీర్చమని, మమ్మల్ని సంపూర్ణతలోనికి తీసుకుని రమ్మని కోరుతూ ఉన్నాను. రాజరక్షక నాయన కూడి వచ్చిన బిడ్డలందరి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించుకొని సిద్ధపడుతూ ఉండగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాను. సమస్తమైన మాకంతా ప్రభావానికి ఆరోపిస్తూ పరిశుద్ధాత్మ శక్తి సహాయతను మీరు మాకు అందించినట్టు వేసినప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం మనం అపోస్తల కార్యము 16వ అధ్యాయాన్ని మనము చదువుతాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. పౌలు యొక్క ప్రయాణం, ఒక ప్రయాణాన్ని మనము చదువుకోబోతా ఉన్నాము. పౌలు దెర్బేకును, లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతడు తండ్రి గ్రీస్ దేశస్థుడు. అతడు లుస్త్రలోను, ఇకోనియాలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీస్ దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికి తెలియదు కనుక వారిని బట్టి అతను తీసుకుని సులువు చేయించారు. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను, పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించారు. విధులను గైకొనుటకు వారికి అప్పగించారు. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచున్నారు. సంఘము విశ్వాసమందు స్థిరపడి. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో 4 మాటలు చూడబోతా ఉన్నాం. దానిలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, సంఘము స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచున్నది. సంఘము స్థిరపడటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. సంఘం ఎప్పుడు స్థిరపడుతుంది అంటే ప్రార్థనా బలం కలిగి ఉన్నప్పుడు. సంఘం ఎప్పుడు స్థిరపడుతుంది అంటే ప్రార్థనా బలం కలిగి ఉన్నప్పుడు. కాబట్టి మనము ప్రార్థనలో ఏకీభవించేవారిగా, ప్రార్థనలో ఉండేవారిగా, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. బోధించేవారిగా ఉండాలి. బోధించేదానికంటే ఎక్కువగా ప్రార్థించేటువంటి వారిగా మనము ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి ఆసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేశారు. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ఆసియాను దాటిపోయి త్రోయకు వచ్చి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడప్పుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగింది. పౌలుకి దర్శనం కలిగింది. పేతురుకు కూడా దర్శనం కలిగింది కదా. పేతురు కూడా కొర్నేలియు విషయంలో
కొన్నేళ్ళ ఇంట వాక్యాన్ని బోధించేటువంటి విషయాన్ని గురించి పేతురుకి దర్శనం కలిగింది. ఇక్కడ పౌలుకు కూడా దర్శనం కలిగినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మొదటి విషయాన్ని మనం ఏం చూసామంటే, సంఘము ఏమవుతుందండి? సంఘము విశ్వాసమందు విశ్వాసంలో స్థిరపరచబడే విషయం ఒకటి కనిపిస్తుంది. రెండో విషయం ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, దర్శనము కలిగేది. రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగేది. అంటే జరగబోయేటువంటి విషయాన్ని గురించి, చెయ్యబోయేటువంటి పని గురించి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, పౌలుతోటి ఎలా మాట్లాడుతున్నాడు అంటే దర్శనము రీతిగా కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో కూడా దర్శన రీతిగా మాట్లాడుతున్నాడు, కళల రూపంలో మాట్లాడుతున్నాడు. దర్శన రీతిగా, కళల రీతిగా మాట్లాడుతున్నాడు. మన యొక్క ముఖ్య ఉద్దేశం దేని మీద ఉందంటే దేవుని వాక్యం మీదే ఉంది. అర్థమైందా? మనం దేన్ని బట్టి దేవుణ్ణి నమ్ముతున్నాం అంటే ఆయన వాక్యాన్ని బట్టే నమ్ముతున్నాం. కానీ మనకి మొదటి కొలత, మన దేవుని యొక్క వాక్యాన్ని వినే క్రమంలో మన యొక్క స్థితిగతులు, ఆత్మీయ స్థితిలో ఆత్మీయ స్థిరత్వాన్ని మనం కలిగి ఉండేటువంటి విషయంలో మనం తీసుకునేటువంటి ఉద్దేశాలు, లేకపోతే మనం తీసుకునేటువంటి కొలమానం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే. అయితే దేవుని యొక్క వాక్యం స్థిరపరచటానికి, దేవుని యొక్క వాక్యంలో మనం స్థిరపడటానికి, బలపడటానికి రుజువులేంటి అని చెప్పాలి అనుకున్నప్పుడు దర్శనాలు, కళలు, దేవుని యొక్క వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదట యేసు యొక్క ఆత్మ అడ్డగించింది అనే మాట చూస్తూ ఉన్నాం. సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క మాట అడ్డగిస్తాడా? సువార్త ప్రకటించడానికి బయటకు వెళ్తున్నాను అంటే సువార్త ప్రకటించొద్దు అని చెప్తాడా అంటే చెప్తాడని దీన్ని బట్టి అర్థమైంది. ఎందుకు చెప్తాడంటే ఆయనకు ఇంకొక ఉద్దేశం ఉంది కాబట్టి, ఉద్దేశం ఉంది కాబట్టి. ఏంటా ఉద్దేశం? ఇదిగో ఆ ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది. ఏంటా ఉద్దేశం? మాసిదోనియా దేశస్థుడు ఒకడు అక్కడ నిలబడి ఏమంటున్నాడు పౌలుతోటి, నువ్వు మాసిదోనియా వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. కాబట్టి మాసిదోనియా దేశస్థుడు ఒకడు అడుగుతున్నాడు, మాకొచ్చి సువార్త ప్రకటించు, మాకొచ్చి నువ్వు వాక్యం చెప్పు అని చెప్తున్నట్టుగా పౌలుకి దర్శనం కలిగింది. అంతటా అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తూ, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడానికి, ఒక మాసిదోనియా దేశస్థుడు ఒకనికి సువార్త ప్రకటించడానికి, ఒకరిని దర్శించడానికి దేవుడు ప్రభువారు ఆయన శిష్యులతో కలిసి కూడా ఒక అతన్ని దర్శించడానికి పోయారు. అతను గెరాసీనీయుడైనటువంటి గెరాసీని. అతను ఎక్కడున్నాడు? అక్కడికి పోయినప్పుడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. ఒక చిల్ల పెంకు తీసుకొని మొత్తం గీరుకుంటా కూర్చున్నాడు, దెయ్యాలు బట్టి ఉన్నాడు. ప్రభువారు అతన్ని స్వస్థపరిస్తే చాలు, ఆ దేశాన్ని రక్షించడానికి, ఆ దేశంలో సువార్త ప్రకటించడానికి ఆ దేశం అంతా తిరగాల్సిన అవసరం లేదు. ప్రభు ఏం చేస్తే చాలు? ఆ వ్యక్తిని స్వస్థపరిస్తే చాలు. కాబట్టి అలాగే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఒక సాదృశ్య విధంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము అక్కడి నుంచి ప్రయాణం గురించి చెప్తున్నాడు పౌలు, ప్రయాణం గురించి. త్రోయను విడిచి ఓడెక్కి తిన్నగా సుమత్ర కేకును మరునాడు నెపోలియాకి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీల ప్రవాస స్థానము ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉండేవి.
విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని ఎక్కడున్నాం మనం? అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటున్నాడు. అప్పుడు లూదియాయును దైవభక్తి గల ఒక స్త్రీ వినుచున్నాడు. ఆమె ఊదరంగు కూడిన తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచాడు. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈరోజు కొన్ని విషయాలు చూస్తా ఉన్నాం. పౌలు ప్రయాణంలో జరిగిన కొన్ని విషయాలు చూస్తా ఉన్నాం. మొదట ఏం చూస్తా ఉన్నామంటే సంఘము విశ్వాసములో స్థిరపరచబడతాం. రెండవ విషయం ఏం చూస్తున్నామంటే రెండోది ఏం చూస్తా ఉన్నాం చెప్పండి? దర్శనాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటం అనేటువంటిది చూస్తా ఉన్నాం. ఆ క్రమంలో మరి మాసిదోనియా దేశము లేదా ఆ యొక్క మాసిదోనియా దేశంలోని ముఖ్య పట్టణాలు అవన్నీ చూస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆదివారం రోజు ఏం చేశాడంటే గవిని బయటకు వచ్చేసాడు, ఊరు బయటకు వచ్చాడు. ఈ రోజున మనకి ఊరు దాటి ఊర్లోకి వెళ్ళేటప్పుడు గవిని అనేటువంటిది ఏమి ఉండదు మనకి. కానీ ఆ రోజుల్లో ప్రతి ఊరికి ఒక కోటలు, తర్వాత గవిని, పెద్ద ద్వారాలు ఇట్లాంటివి చాలా ఉండేవి. అవి దాటి బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి నదీ తీరం దగ్గరికి వస్తే అక్కడ ఏం చేస్తున్నారండి? అక్కడ ప్రార్థన జరిగింది అనుకుని అక్కడికి వచ్చారు. కానీ అక్కడ కూర్చున్నప్పుడు కూడి వచ్చినటువంటి స్త్రీలతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు లూదియా అనేటువంటి దైవభక్తి గల ఒక స్త్రీ వినుచున్నారు. ఇక్కడ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దైవ భక్తి కలిగిన స్త్రీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రాత్రి వేళ ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చాము అంటే ఊరకే రా. మన మనసులో ఒక స్థిరమైన ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? ప్రార్థన చేస్తే ప్రభు వారు వింటాడు, ఆయన పరిస్థితులను చక్కబరుస్తాడు. మనిషి తన సొంతగా తాను చేయలేనటువంటి కార్యాలను దేవుడు ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? వేడుకుంటే చేస్తాడు, వేడుకోకపోతే చేయడు. వేడుకోకపోతే చేయడా అంటే దానికి ఏం చేస్తాడు అంటే మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ చాలా అంటే మూఢనమ్మకాలకి వాటికి బానిస అయిపోతూ ఉంటే దేవుడు వాళ్ళ కోసం ఏం చేశాడంటే మిషనరీలని ఇక్కడ పంపించాడు. అంటే మిషనరీలు మన దేశానికి రాకముందు రోజుల్లో మన దేశం ఎట్లుంది, పరిస్థితులు ఎట్లున్నాయి? యేసు ప్రభువు అనే మాటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళు దేవుడిని ఎట్లా వేడుకుంటారు? అంతే కదా. ఇప్పుడు నాకు దేవుడు అంటే తెలుసు కాబట్టి ప్రభువా నా మొర ఆలోచించు అని ప్రార్థన చేస్తుంటే ఆయన వింటున్నాడు, సమాధానం చెప్తున్నాడు. అసలు అది చెప్పేదే లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? యేసు ప్రభు అంటేనే తెలియదు అనుకోండి. తెలియనప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడు? వాళ్ళకి తెలిసిన దేవుడికి పూజిస్తూ ఉంటాడు. అలా చేసేటువంటి క్రమంలో కొన్ని సందర్భాలు మనకు వాక్యంలో ఒకటి తెలుస్తూ ఉంది. ఏథెన్స్ పట్టణంలోనికి పౌలు వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి విషయాలను బట్టి పరితాపం పట్టలేకపోయాడు. అక్కడ తెలియబడినటువంటి ఒక దేవుడికి అని వాడు ప్రార్థన చేస్తూ ఉంటే అపొస్తలుడైన పౌలు జోక్యం చేసుకొని ఏమన్నాడంటే ఆ తెలియబడినటువంటి దేవుడు ఎవరో కాదు అని చెప్పేసి ఆ తెలియబడినటువంటి దేవుడికి ఏం చేశాడంటే ప్రభువుని గురించి చెప్తా వచ్చాడు. అంటే ఇక్కడ మనకి
ప్రార్థన చేయటానికి దేవుడు అనేటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు కూడా ఒక రకమైన ప్రార్థన ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నారంటే, అయ్యా నిజంగా నువ్వే కనుక దేవుడు అయితే ఈ పని చెయ్యి అని వాళ్ళు కూడా అంటున్నారు. సరే మేము మొక్కుతున్న దేవతలు కాకుండా నిజంగా ఇంకో దేవుడు ఎవరైనా ఉంటే మాకు సహాయం చేయాలి అంటున్నారు. ఇంకో దేవుడు ఏదైనా ఉంటే అంటే అప్పుడు ఎవరు కనెక్ట్ అవుతుంది, అది వెళ్ళి దేవుడికి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయడం ద్వారా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడికి కొంతమంది మిషనరీస్ని పంపిస్తున్నాడు. మన దగ్గరికి క్లౌజర్ గారు వచ్చారు. క్లౌజర్ గారు, మా తర్వాత ఇంకా అజ్జువేట్ గారు గారు, ఇంకా వీళ్ళందరూ వచ్చి ఎక్కువ క్లౌజర్ గారు ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి సేవ చేసి ఇలా చేయటం వలన మనందరికీ సువార్త అందింది. వాళ్ళు రావటం వలన, వాళ్ళు వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించడం వలన ఈరోజు మనం ఏమయ్యాం, క్రైస్తవులు. ఈరోజు మనం క్రైస్తవులు. సరే, మనం ఇక్కడ వాక్యంలోంచి ఏమి అర్థం చేసుకోబోతా ఉన్నామంటే, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ వినుచుండెను. కాబట్టి ఎవరు వింటారమ్మా దేవుని వాక్యం? ఎవరు వింటారు చెప్పండి? దైవభక్తి ఉండాలి. వాక్యం వినటానికి మనసు చూపుతున్నారు అంటేనే వాళ్ళకి దేవుని మీద భక్తి ఉంది. లేదా దేవుని మీద నేను ప్రభువుని నిజంగా నమ్ముతున్నాను అని మీరు అనుకుంటే మీరేం చేస్తారు? వచ్చి నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశారు. నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశారు. మా ఇంటికి వచ్చి ఉండండి అంటుంది. ఉండండి మాట కనట్లా. అంటే కొంతమంది పైకి అంటారు, మా ఊరు వస్తే తప్పకుండా మా ఇంటికి రండి బ్రదర్ అంటారు. కానీ నిజంగా వెళ్తే మరి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, కానీ అలా అంటూ ఉంటారు. అలా అంటమే కాదు, ఇంకా ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. బలవంతం. మేము ప్రార్థనా స్థలం నాకు వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టింది శోధించబడి చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. తర్వాత ఆమె ఇలాగ అనేక దినములు చేయించుండేది కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి మనం విడిచి వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని నా దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాడు. ఇక్కడ ఇంకో కార్యం కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, దెయ్యాన్ని వదలగొట్టినటువంటి ఒక పరిస్థితి, దెయ్యాన్ని వెళ్ళగొట్టినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తాం. కాబట్టి పౌలు యొక్క ప్రయాణంలో జరుగుతున్నటువంటి కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థించక మునుపు మనం పౌలు యొక్క విశ్వాసాన్ని, లూదియా యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. తర్వాత ఆమె యజమానులకు బహు లాభ సాధనము పోయినని, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూసి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారులు ఎదుకు ఈడ్చుకుని పోయేది. అంతటి న్యాయాధిపతుల యుద్ధకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించటకైనను చేయటకైనను కూడని ఆచారము ప్రచురించుతూ మన పట్టణంను గలిబిలి చేయించినారని చెప్పింది. వీళ్ళకి పౌలు శీల చేస్తున్నటువంటి ప్రచారం గురించి ముందు కూడా తెలుసు. కానీ ముందు ఎప్పుడు కూడా అట్ట గ్రామ చావడిలోకి తీసుకెళ్ళి వాళ్ళ గురించి ఏం చెప్పాల. వాళ్ళు ఎప్పుడు చెప్పారంటే, పుతోన్ అనేటువంటి దెయ్యం పోయిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు పోయినాయి కాబట్టి అప్పుడు తీసుకొచ్చారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయంలో తీసుకుని వచ్చినప్పుడు అక్కడ చూడండి, వాళ్ళ మీద నేరారోపణ చేయబడినటువంటి విషయాలు ఏంటంటే, రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు. సువార్త విషయంలో మనం బయటకు వెళ్ళినప్పుడు, మనం కాకపోతే ఇంకెవరైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పే విషయాలు ఎట్లా ఉంటాయి కదా. ఏమంటున్నారు బయట వాళ్ళు? మా ఏరియాలోకి మీ దేవుడికి అనుమతి లేదు, మీరు ఎక్కడికి రాకూడదు, మా దేవుడు మాకున్నారు, మీరెవరు మీ మతాన్ని చెప్పడానికి, మీకు పర్మిషన్ లేదు, ఇట్లాంటివన్నీ అన్నారనమాట. అక్కడ
మన పట్టణంను గలిబిలి చేస్తున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఇక్కడ దర్శనం కనిపిస్తుంది ఫస్ట్, తర్వాత ఇన్ని దెబ్బలు అవమానాలు కనిపిస్తున్నాయి. అదిరాను చెరసాల పునాదులు కూడా అదింది. అంటే భూకంపం వస్తే అదుంది, అది అంతవరకు మనకు అర్థమవుతుంది. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను. తాళాలు వేసున్న తలుపులన్నీ అట తెరుచుకున్నాయి. ఏదో 1-2 తెరుచుకునేంటి అనుకోవచ్చు, అన్ని తెరుచుకునేంటి అర్థమైంది. తర్వాత తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడింది. ఇది మరీ విచిత్రంగా ఉంది కదా. తలుపు పగిలిందంటే కింద అదిరింది కాబట్టి, కింద నేల అదిరింది కాబట్టి తలుపు ఊడింది అనుకో. బంధకాలు ఎట్లా అవుతాయి? అప్పుడు ఈ చెరసాల నాయకుడు ఏం అర్థం చేసుకున్నాడంటే, ఒక మనిషి చేసే పని కాదు ఇది, ఒక మనిషిగా చేసేటువంటి పని కాదు. పాటలు పాడితే భూకంపం రావటం ఏంటి? భూకంపం వస్తే చెరసాల పునాదులు అదరటం ఏంటి? ఇక్కడున్న సందర్భం అంతవరకే, గుర్తుపెట్టుకోండి. ఆ పట్టణం అంతా కూడా భూకంపం వచ్చిందని రాయబడి ఉందా? ఈ భూకంపం దాటికి ఆ పట్టణంలో ఎంతవరకు ఎన్ని ఇళ్ళు పడిపోయినాయి, ఎంతమంది చనిపోయారనే విషయాలు ఏమైనా రాశారా? ఏమీ లేదు. కాబట్టి చెరసాల నాయకుడు అవన్నీ గమనించి ఉంటాడు, లేదా అక్కడ ఉన్న వాళ్ళు అవన్నీ గమనించి ఉంటాడు. ఇది ఎక్కడ జరిగింది? కేవలం ఆ చెరసాల దగ్గరే జరిగింది. చెరసాల ఇక్కడ కరెక్ట్గా మనం చదివితే ఆ గొప్పతనం అనమాట. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఏంటంటే అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. అది కూడా అకస్మాత్తుగా. చెరసాల పునాదులు అదిరిని, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడినాయి. చూసారా? అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఎవరన్నా ఒక ఖైదీ లోపల నుండి తలుపు తెరుచుకుంటే అట్నే కూర్చొని ఉంటారండి? కూర్చొని ఉంటారా? దేవుని వాక్యం తెలియని వాళ్ళు, ఈ వాక్యం మీద విడుచుకుపడే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు దీన్ని కల్పితంగా రాశారంటారు. ఇదంతా కల్పితం, ఎవరన్నా ఉంటారని చెప్పండి అంటారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ చెరసాల నాయకుడిని, ఆ పట్టణంలో ఉండేటువంటి వారిని ఈ విషయం ద్వారా దేవుడు రక్షించాలని అనుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, చెరసాల అదిరింది, భూకంపం వచ్చింది, తర్వాత చెరసాల పునాదులు అదిరిని, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకరువుని. అయినా ఒక్క ఖైదీ కూడా పోకపోవటం వెనుక దేవుని యొక్క కార్యం అనేటువంటిది మనకి కనిపిస్తాం. తర్వాత జరిగిన విషయాలు చూద్దాం. అంతలో చెరసాల నాయకుడు చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటయు ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి చూసి తాను చంపుకొని పోయినప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలేవాడు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత దేవుడి కార్యం అనేది అర్థమైపోయింది. చెరసాల నాయకుడికి ఏమర్థమైపోయింది? దేవుని కార్యం ఇది దేవుడే చేయగలడు, మనిషికి ఇది అసాధ్యం, ఇది దేవునికి మాత్రమే సాధ్యం అని అప్పటికప్పుడు మనసులో నుంచి ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. మనసులో నుంచి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి
అడుగుతా ఉన్నాడు. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాను. అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించదు. రాత్రి ఆ గడియలోనే అతడును వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారిని బాప్తిసము పొంది. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను యేసుప్రభుని నమ్ముకోను అన్నాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా, అప్పుడు ఇతను ఏం చేయొచ్చు చెప్పండి? చేస్తారన్నా ఎక్కడ ఏం చేస్తాడు? జరిగింది, నేను రోమియుడిని, లేకపోతే ఇక్కడ ముందు మనం చదివినటువంటి విషయాన్ని అనుసరించి వాళ్ళ దేవతల కంటే మా దేవుడే గొప్పడు, ప్రభు కంటే మా దేవతలే గొప్ప అని చెప్పేటువంటి మనిషి అనుకోండి, అప్పుడు అతను ఏం చేస్తాడు చెప్పండి? చంపినా చంపవచ్చు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే చంపడం అనేది మెయిన్ థింగ్ కాదు, కానీ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే అక్కడ లుదియా రక్షణ పొందితే ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందారు. ఇక్కడ చెరసాల నాయకుడు రక్షణ పొందితే ఇంట్లో వాళ్ళందరూ పొందారు. అర్థమవుతుందా విషయం? అంటే దేవుడు ఒకళ్ళ హృదయాన్ని తెరిచాడు అంటే, ఫ్యామిలీలో ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకున్నాడంటే ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పనిని ఫాలో అవుతున్నారు. అరే, నాన్న బాప్తిసం తీసుకున్నాడంటే మనందరం కూడా తీసేసుకోవాలి, అమ్మ బాప్తిసం తీసుకున్నట్టే మనందరం కూడా బాప్తిసం తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. తర్వాత చివరికి వచ్చేస్తా ఉన్నాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుట అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకుంటా ఉన్నాం. మంచిది, ఇంతవరకు చాలు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయాల్లో ప్రధానంగా మనం ఏమేమి గమనిస్తూ వచ్చినామంటే, సంఘం విశ్వాసమందు స్థిరపడతా ఉంది, విశ్వాసమందు స్థిరపరచబడతా ఉంది, దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క పనిని చేస్తూ ఉంది. దేవుని పనిని చేసేటువంటి విషయాల్లో వాళ్ళు ఏ విషయాన్ని ఫాలో అవుతూ ఉన్నారంటే దర్శనాన్ని ఫాలో అవుతాం. దర్శనం ఒక్కటే కాదు, గుర్తుపెట్టుకోండి, దర్శనం ద్వారా కూడా దేవుని యొక్క ఆయన యొక్క కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ క్రమం చొప్పున తనకు వచ్చినటువంటి దర్శనాన్ని అనుసరించి అక్కడికి మాసిదోనియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఆదివారం పూట నది బయట నది దగ్గర కూర్చొని ఉన్నప్పుడు వచ్చినటువంటి స్త్రీలకి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అక్కడ ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ లూదియా వింటా ఉంది. ఆమె భక్తి, ఆ వినేటువంటి విషయాన్ని బట్టి దేవుడు తన యొక్క హృదయాన్ని తెరచాడు. కార్యం జరిగింది. అక్కడ ఏం జరిగింది? కార్యం జరిగింది, రక్షణ కార్యం జరిగింది. తనే కాదు, తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించారు. స్థిరపరచబడతా ఉంది, సంఘం స్థిరపరచబడుతుంది అనే మాట ముందు మనం చదివాం కదా. స్థిరపరచబడేటువంటి విషయాల్లో మనకేం కనిపించాలంటే క్రియలు కనిపించాలి. నువ్వు విశ్వాసం ముందు స్థిరపడ్డావు అని చెప్పాలి అంటే నీవు ఏముండాలి చెప్పండి? రక్షణకు తగినటువంటి క్రియలు, మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించాలి. ఆ మారు మనసుకు తగినటువంటి ఫలములు ఇక్కడ మనకి లూదియాలో కనిపిస్తూ ఉంది. తను రక్షింపబడింది, తన కుటుంబం రక్షింపబడింది. అంతేకాదు, నేను కనుక విశ్వాసం కలదానని మీరు అనుకుంటే మా ఇంట్లోనే ఉండండి అని బలవంతం చేస్తూ ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉండగా ఇక్కడ ఏమైంది? ఆ పుతోన్ అనేటువంటి దయ్యం పట్టినటువంటి విషయంలో వాళ్ళు చెరసాల్లోకి తీసుకొని రాబడ్డారు. వాళ్ళు చెరసాల్లోకి తీసుకొని రాబడినప్పుడు అక్కడ రాత్రి వేళ వాళ్ళు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. ప్రార్థన కూడా చేస్తుంటారేమో, అక్కడ అంతవరకు రాసింది. తర్వాత మధ్యరాత్రి వేళ పౌలుషులు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క కార్యం జరగడం ప్రారంభం. దేవుడు అక్కడ వాక్యంలో చూసినంత వరకు మనకి ఏం కనిపిస్తూ ఉందంటే, ఆ చెరసాల నాయకుడు ఆయన యొక్క కుటుంబం మాత్రమే రక్షింపబడినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఇది జరిగిన తర్వాత ఇంకెంతమంది అన్న మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుందా?
ఆ చెరసాల నాయకుడి ద్వారా తర్వాత సువార్త జరిగినటువంటి అవకాశం ఉంటుంటారా? అక్కడ ఖైదీల్లో మారు మనసు పొందిన వాళ్ళు ఉండుంటారా? చాలామంది ఉండుంటారు. కాబట్టి లూదియా కుటుంబం ఆ చెరసాల నాయకుని యొక్క 2 కుటుంబాల మూలాన ఆ దేశంలో సువార్త చాలా బాగా జరిగి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆ విధంగా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి పోయారు? లాస్ట్కి వచ్చిన చూడండి, 40 వచనంలో ఉంది, వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. ఆ లూదియా అనేటువంటి సహోదరి, మీరు నేను విశ్వాసం కలదని మా ఇంటికి రమ్మన్నారు కదా, కాబట్టి అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళారు. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి కాలం వేళ మనము దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మనం ప్రార్థనలో గడపబోతా ఉన్నాం. మరి ప్రార్థనా అంశాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రార్థనా అంశం ఇవ్వబడుతుంది. మనందరం కూడా సర్కిల్గా కూర్చొని ఒకరి తర్వాత ఒకరంగా మనము ఇవ్వబడినటువంటి విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాం. విశ్వాసం అంతా స్థిరపరచబడాలి. దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ మాట నేను అనకూడదు, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఏంటంటే, నేను వాక్యం చదువుతున్నాను. వాక్యంలో నాకు చాలా విషయాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయితే వాక్యంలో ఉండేటువంటి మాట ఎప్పుడు స్థిరపరచబడుతుందో తెలుసా? వాక్యంలో ఉండేటువంటి మాట ఇంకొక కోణంలో కూడా తెలియపరచబడిన. అర్థమైందా నేను చెప్పింది? దేవుడు నాతోటి వాక్యం ద్వారా మాట్లాడాడు, కానీ ప్రభువే నాతోటి మాట్లాడాడు అని చెప్పడానికి రుజువు కావాలి. ఏం కావాలి? రుజువు కావాలి. ఆ రుజువు దేని ద్వారా కలిగింది అంటే దర్శనం ద్వారా కలిగింది. దేని ద్వారా కలిగింది? దర్శనం ద్వారా కలిగింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకి 2-3 విధాలుగా మనకి అర్థమైనప్పుడు మన హృదయం ఏమవుతుందంటే స్థిరపరచబడుతుంది. అవును, ఇది దేవుడే చెప్పాడు, దేవుడు నాతో ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పడానికి కారణం ఏంటి? దేవుని వాక్యంతో పాటు దర్శనం కానీ, కళ కానీ, ఇంక ఎవరి ద్వారా అన్నా కానీ ఇది దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి విషయం, నీ గురించి దేవుడు నాకు తెలియజేసినటువంటి విషయం అని చెప్పటం కానీ, ఆ విషయాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం స్థిరపరచుకోగలుగుతాం. ఆ తర్వాత లూదియా విషయం దగ్గరికి వచ్చినప్పుడు లూదియా దైవభక్తిని కనపరిచింది. దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. తను బాప్తిసం తీసుకుంది, తన కుటుంబం బాప్తిసం తీసుకున్నారు. అక్కడ దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించాడు. ఆ తర్వాత అక్కడ ఒక దురాత్మ పట్టినటువంటి ఒక స్త్రీ, పుతోన్ అనేటువంటి దయ్యం పట్టినటువంటి స్త్రీ ఏం చేస్తూ ఉంది? పౌలు గురించి, శీల గురించి చెప్తా ఉంది. వీళ్ళు మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపిస్తారని చెప్తా ఉంది. చెప్పినప్పుడు రోజు ఇలా జరుగుతూ ఉంటే పౌలు వ్యాకులు పడి ఏం చేశాడు? ఆమెను దెయ్యాన్ని గద్దించాడు. ఆ దెయ్యం వెళ్ళిపోయింది. దానివల్ల వాళ్ళకి లాభం పోయిందని వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పౌలుని, శీలని చెరసాలకు అప్పగించారు. దెబ్బలు తిన్నారు, చాలా దెబ్బలు తిన్నారు, చెరసాల్లో ఉన్నారు. ఆ రాత్రి వేళ వాళ్ళు దేవుడిని కీర్తిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడు. ఒక పెద్ద భూకంపం వచ్చింది. దాని ద్వారా దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం, దేవుని స్తుతించబోతా ఉన్నాం, ప్రార్థన చేయబోతా ఉన్నాం. మనం చేసేటువంటి ప్రార్థన వెనుక ఏం జరగాలంటే కార్యం జరగాలి. నేను 4 మాటలు చెప్తే మీరు 4 నిమిషాలు ప్రార్థన చేసి ఆమె టైం అయిపోయింది నేను వెళ్ళిపోయాం అనుకుంటే దానివల్ల ఎవరికో ప్రయోజనం లేదు. కానీ మనం ఏం చేయాలంటే, ప్రభువా, చెరసాలలో జరిగినటువంటి కార్యం, చెరసాలలో నీవు చేసినటువంటి కార్యం, ఆ ఊర్లో ప్రజలు రక్షింపబడటానికి చెరసాలలో నువ్వు చేసినటువంటి కార్యం, ప్రభువా, పుతోన్ అనేటువంటి దెయ్యం వెళ్ళగొట్టబడినటువంటి కార్యం, లూదియాకి జరిగినటువంటి కార్యం. సో మేము చేసే ప్రార్థన వెనుక ఒక కార్యం జరగాల్సిందే. కార్యం జరిగితేనే పరిస్థితులు మారుతాయి, కానీ లేకపోతే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన యొక్క వినికిలో ఆశీర్వదించి దీవించిన గాక.